వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Youngest producer and MD of PMF Hardest welcome Kriti Prasad gariki and belated ga happy birthday. Wow. And next ఈ టీజర్ చూసాక ఈయన గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది. I would like to invite on stage the entire team ki taraf se. In fact, we'd like to acknowledge someone, and he is Chairman IBY Group Ishan Saxena साहब उनके लिए एक बार जोरदार तालियां हो जाए. Let's just acknowledge his wonderful. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాం ఆర్ రాజా సాబ్ ఆర్ డైరెక్టర్ సాబ్ మూర్తి గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఈ రోజుల్లో బస్తా బలై బలై మగాడివే ప్రతిరోజు మూర్తి గారికి గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. जोरदार तालियां मारुति सर के लिए. సరిపోతా Wow. మూర్తి గారి కోసం మన డార్లింగ్ ప్రభాస్ గారిని ఇంత స్టైలిష్ అవతార్ లో చూపించబోతున్నటువంటి మారుతి గారికి అద్దు అద్దు ఒక్కసారి టీం రాజా సాబ్ కోసం ఒక్కేస్తున్నామా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ మీడియా కోసం ఒక్క ఫోటో ఆప్ గ్రూప్ అందరూ కూడా. ఇలాంటి టీజర్ చూపించినందుకు టీమ్ కి గోల్డ్ పేపర్లు కాదు డైమండ్ పేపర్లు వేసినా తక్కువే నన్ను అడిగితే కదా. అది కట్టేద్దాం టీజర్ అయిపోయాక అందరూ వెళ్ళి కడదాం. Yes, our vintage Prabhas Garu is back. Hi, it's been a long travel in this project for the last 3.5 years, and design is happening every day. It happened every day, and we're still working on it. We created a lot of sets. I mean, I don't know what to say. I'm just short of words, but there's been a lot of work. I mean, you guys will walk through the sets, I guess, today, right? And you'll know what we've done. But let me tell you, whatever we saw on that big screen is fantastic. We are supercharged for the final release of the movie. हर कोई यहाँ पे राजा साहब है. Thank you so much for being a part of it, sir. Thank you so much. Thank you so much. Hi everyone. Thank you for coming here, and it's been very happy. And it's my first big stage, and I'm attending these kind of functions, so little nervous. So thank you for all the love and support. Thank you. So but we won't let you sit like this, sir. इतना आसान थोड़ी बनाएंगे, sir. You have to talk to us about our darling Prabhas sir. You know, you've directed so many people, but this man is something else. Talk to us about darling. ఆయన గురించి అందరికీ తెలిసిన విషయమే. నేను కొత్తగా చెప్పి it's been always a pleasure working with him, and this is my second film with him, so I'm much more happy. Absolutely. So thank you so much. థ్యాంక్ యూ కార్తిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మీరందరూ కూడా ఈ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారని మాకు తెలుసు. ఆ సమయం ఎస్కేఎం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు తెలిసి ఈయనంత హార్డ్ కోర్ ఫ్యాన్ ఎవరు ఉండరేమో ప్రభాస్ గారికి. సో ఇప్పుడు ఆయన మాటల్లో ఉందాం టీజర్ ఎలా ఉంది అని. మా సిస్టర్ కృతికి హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ. పీపుల్స్ మీడియాలో ఉషా గారి తర్వాత ఆ లైసెన్స్ కంటిన్యూ చేస్తున్న సిస్టర్ ఈ సినిమా కూడా వర్క్ చేసి ఈ సినిమాని అంటే ఇద్దరిని ఈ సినిమాలో అండర్ ఎస్టిమేట్ చేశారు. పీపుల్స్ మీడియాలో ఇంత బిగ్గెస్ట్ ఫిల్మ్ ఎప్పుడూ రాలేదు, సో ఎలా చేస్తారా అనుకున్నారు. సో ఇది మూవీ లాంచ్ కాదు, ట్రైలర్ లాంచ్ కాదు, జస్ట్ టీజర్ లాంచ్. ఈ టీజర్ లాంచ్ కి ఇంత రచ్చ చేశారంటే
విశ్వప్రసాద్ గారి విజన్ ఎలా ఉంటుందో, మీరు ఆ సెలబ్రేషన్ రివిజన్ ఎలా ఉంటుందో మీ రియాక్ట్ చేస్తున్నాం. పీపుల్స్ మీడియా క్యారెక్టర్ గుర్తుపెట్టుకోండి ఈ పేరు. అండ్ మారుతి బందర్లో కృష్ణ కిషోర్ ఇప్పుడు శ్రీ కాంప్లెక్స్ ముందు ఆయన ఫాదర్ ఒక అరటిపళ్ళ బిజినెస్ చేసేవాళ్ళు. ఆయన విజన్ ఏంటంటే నేను ఎప్పటికైనా ఒక సినిమాలోకి వెళ్ళాలని, దాన్ని ఒక డ్రీమ్ లాగా భావించి ఒక 23 years కష్టపడి ఈరోజు పాన్ ఇండియా స్టార్ పక్కన ఒక కటౌట్ పెట్టగలిగాడంటే ఒక మొగుడు మగతనం భార్యకే తెలుస్తుంది. అలాగే ఒక స్నేహితుడి పొటెన్షియాలిటీ క్లోజ్ గా ఫీల్ అయ్యే ఒక బెస్ట్ స్నేహితుడికే తెలుస్తుంది. 20 ఏళ్ళుగా మారుతితో నేను ట్రావెల్ చేస్తున్నాను. మీరు రాసి పెట్టుకోండి, ఈరోజు జూన్ 16 11:30 చెప్తున్నా, ఈ ఫిల్మ్ ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో, ఎవరైతే అండర్ రేట్ చేశారో అందరు రికార్డు మీకు మీరు 12 ఏళ్ళుగా మిస్ అయిన రెబల్ గాడ్ ప్రభాస్ గారిని ముందుకు తీసుకొస్తున్నారు. నాకు తెలుసు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ దీని మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేశాడు. రేపు ఆ నెగిటివ్ క్యాంపెయిన్ చేసిన ప్రొడ్యూసర్ పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు. బికాస్ అంటే ఆయన ఏ క్యాంపెయిన్ నమ్మలేదు, తనలో ఉన్న ఒక టాలెంట్ ని చెప్పే డార్లింగ్ మన సినిమా మీద ఎలా చేస్తున్నాడు, డార్లింగ్ నా బెస్ట్ ఇస్తా, నేను నన్ను నమ్మిన ప్రభాస్ గారికి నా బెస్ట్ ఇస్తా అని చెప్పారు. అదే ఇది జస్ట్ టేజర్. ఈ టేజర్ తర్వాత ఇంకా సింగిల్స్ ఉన్నాయి, దాని తర్వాత ట్రైలర్ ఉంది, దాని తర్వాత సినిమా ఉంది. December 5న ఇండియా పాన్ ఇండియా షేక్ అవుద్ది. థ్యాంక్ యూ ద రాజా సాబ్. నమ్మిన ఫ్యాన్స్ కి లవ్ యూ ఆల్. సో ఇంకా 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 డోర్ చాలా ఉంది, చాలా దాచారు లోపల. సో ఈ సినిమాకి గ్రేట్ విజువల్స్ అందించిన కార్తిక్ పల్ని గారికి, అలాగే ఒక ఇండియాలో బిగ్గెస్ట్ హారర్ సెట్ డిజైన్ చేసిన రాజమోహన్ గారికి, అలాగే దీనికి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చిన మన తమన్ గారికి. సో అలాగే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు I started my career as journalist, so I have huge respect to all journalists here who traveled a lot from Delhi, Mumbai, Kerala, Tamil Nadu, Kannada. అందరికి అన్ని చోట్ల వచ్చిన జర్నలిస్టులకి ఐ రెస్పెక్ట్ అండ్ టేక్ ఎ బౌ. థ్యాంక్ యూ అలాట్. అండ్ మన ఫ్యాన్స్ అందరికీ కూడా మారుతి గారు ఒక కల్ట్ పంపిస్తున్నారు. లవ్ యూ ఆల్. Let me tell you, after hearing all of that, मैं सर के लिए ही वोट करने वाला हूँ. Watch this movie for you, believe you me. Thank you so much, sir. सर के लिए एक बार जोरदार तालियां हो जाए. Come on, make some noise for him. And now, moving over. Particularly the media coming from other cities taking your time. So thanks a lot. Yeah, SK అని చెప్పినట్టు ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు there was a lot of expectations అండి ఫ్యాన్స్ నుంచి. అండ్ అందరి ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేస్తూ వీఆర్ గోయింగ్ టు మేక్ ఈ మూవీ డెఫినెట్గా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి ఇట్ విల్ బికమ్ ద లార్జెస్ట్ మూవీ. ఈ మూవీలో చాలా ఉన్నాయండి టాప్ అని చెప్పుకోవడానికి. అంటే ఎస్కే అని చెప్పినట్టు వీఆర్ ద లార్జెస్ట్ ఇండోర్ సెట్ ఈ మూవీకు. సో ఈ మూవీ విల్ బి డెఫినెట్గా ఇట్ విల్ బి ద నేను టాప్ 1 అని చెప్తాను, బట్ ఇట్ విల్ బి ద టాప్ 3 ఫ్రమ్ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాండియర్. ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే మీకు స్టార్ట్ చేసి ఎండ్ అయ్యేంత వరకు ఇట్ విల్ బి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఇట్ విల్ హ్యావ్ ద బెస్ట్ మ్యూజిక్ అండ్ వీ హ్యావ్ ద బెస్ట్ డైరెక్టర్ అఫ్ కోర్స్. అండ్ వీఆర్ డూయింగ్ విత్ ప్రభాస్ గారు ద లార్జెస్ట్ ఐకాన్ ఆఫ్ ద వరల్డ్. Wow. సో అంటే 2024లో మా కంపెనీ నుంచి వి డిసప్పాయింటెడ్ క్వైట్ ఎ ఫ్యూ మూవీస్ అండ్
అన్నిటినీ కాంపెన్సేట్ చేస్తూ దిస్ మూవీ విల్ బి ద బిగ్గెస్ట్ వన్. చెప్పినాకండి ఇట్స్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మూవీ అవుతుందని. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ చెప్పినాను. అంటే ఇట్ కుడ్ బి అఫ్ కోర్స్. సో అన్ని రికార్డ్స్ బీట్ చేసి విల్ బి ద లార్జెస్ట్ అని కోరుతున్నాను. సో థ్యాంక్ యూ. Vishwas sir, just one little thing that I would want you to, address. చేయడానికి అంటే ఒక ప్రపోజల్గా మారుతి గారు దగ్గర రిలీజ్ అవుట్ ఇది అవైలబుల్ ఉన్నప్పుడు. సో మారుతి గారిని అంతకుముందు నేను చాలాసార్లు కలిసినాను. బట్ ప్రభాస్ గారిని కలవాలంటే నేను అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం అమెరికాలోనే ఉన్నాండి. సో August 8th నేను అంటే అక్కడ ఒక మీటింగ్ ఉంది, యూఎస్కి వెళ్ళాను. సో ప్రభాస్ గారు 12th అవైలబుల్ అంటే నేను 8th వెళ్ళి 12th రిటర్న్ వచ్చినానండి. దట్ వాజ్ మై షార్టెస్ట్ ట్రిప్ టు అమెరికా, 3 daysలో. సో దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్ ప్రభాస్ గారు. సో అఫ్ కోర్స్ అంటే వీ వర్ టెన్స్డ్, అంటే ఈ మూవీ ఎలాగైనా చేయాలన్నది. బట్ ప్రభాస్ గారిని ఎలా కన్విన్స్ చేయాలన్నది ఇట్ వాజ్ ఇన్ మై మైండ్. బట్ ఇట్ వాజ్ వెరీ ఈజీ కాన్వర్జేషన్. సో ఆయన ఒక 10 minutes మాట్లాడి విల్ డూ ద మూవీ అన్నారు. సో అండ్ దిస్ ద లార్జెస్ట్ మూవీ ఫర్ అస్. అంటే చేసేటప్పుడు కానీ ఇవాళ కానీ దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ మూవీ ఫర్ ద బ్యానర్. Wow, thank you so much, sir. Thank you so much for talking to us. TG Vishwaprasad साहब के लिए एक बार जोरदार. ఈ రోజుల్లో నుంచి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమాల్ని అందించినటువంటి ఆర్ వన్ అండ్ ఓన్లీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Jai Rebel Star. చాలాసార్లు చాలా మంది అడిగేవాళ్ళు, కానీ నిజంగా అంటే మాటలు రాని సందర్భం ఉంటారే, అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గెస్ట్లు వచ్చారు, నేషనల్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ హియర్. వెల్కమ్ టు హైదరాబాద్ సార్. ప్లీజ్ హ్యావ్ నైస్ ఫుడ్ అండ్ ప్లీజ్ టేక్ అవర్ హాస్పిటాలిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. తెలుగు, తమిళ్ అండ్ కన్నడ ఎవ్రీవన్. తెలుగు మీడియా గురించి చెప్పక్కర్లేదు. నా ఫస్ట్ బిగినింగ్ జర్నీ నుంచి నాతో పాటు నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా నన్ను మందలిస్తూ, నా చేత మంచి సినిమాలు తీస్తూ, నన్ను నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు నా తెలుగు మీడియా మిత్రులందరూ. వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అని చిన్న మాటతో చెప్పలేను. ఎందుకంటే ఒక్కళ్ళని ప్రత్యేకం కాదు, నాకు పరిచయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేను మంచి సినిమా తీయాలని తాపత్రయపడ్డారు. వాళ్ళందరికీ కూడా పేరున చాలా 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 థ్యాంక్స్. నెక్స్ట్ డైలాగులు ఏమో అదే నేను మా ఎస్కేన్ అంతా చించుకోలేను, కానీ బట్ నా ఎమోషన్ అంతా లోపల ఉంటుంది. నా ఇదంతా నేను అంటే ఫస్ట్ ఈ జర్నీ ఒక చిన్న మాటతో చెప్పాలి. ఒకరోజు వచ్చి వంశీ డార్లింగ్ ప్రభాస్తో సినిమా చేస్తావా అన్నాడు. అదే డార్లింగ్ నేను గోపిచంద్తో చేస్తున్నాను, ప్రభాస్తో అడుగుతున్నాను, ఎందుకు చేయను, అలాంటి ఆపర్చునిటీ వస్తే అన్నాను. సరే రేపు ప్రభాస్ బాంబే రమ్మన్నాడు, ఒకసారి వెళ్ళి కలు అన్నాడు. అనేసరికి ఆయనకి ఫోన్ చేస్తే టక్మని వెంటనే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా బాగా ఆయనతో అంటే అసలు ఆయన చూడటం అనేది ఒక గాడ్ని కలిసినంత ఒక ఆనందం ఉంటుంది. అంటే అలాంటి నిజంగా ఆయన కలవడం అంటే ఒక ఆ ఎగ్జైట్మెంట్ ఇది. వెళ్ళిన తర్వాత నేను మాట్లాడే విధానం, ఇంకా ఆయన మనం ట్రావెల్ అవ్వాలనేది, అంటే ఆయన ప్రేమ కథ చిత్రానికి బలే మగాడు వైకి ఆయన చాలా పిచ్చ ఇదనమాట. నాకు అలాంటి సినిమా చేయాలందండి సరదాగా అన్నారు ఆయన. అని అంటే అయ్యో తప్పకుండానండి అని చెప్తే అండి అనొద్దు డార్లింగ్ అని పిలువ అన్నాడు. అంటే ఆయన మనిషిని నచ్చితే ఎంత ఏం చేసుకుంటారో చెప్తున్నా. దాని తర్వాత పక్క కమర్షియల్ పెద్ద ఆడలేదు, బట్ అయినా సరే ప్రొడ్యూసరు కమిటీని ప్రొడ్యూసర్ వెనక్కి వెళ్ళిపోయారు నాకు ఈ కాంబినేషన్ వద్దని. బట్ ఆయన నిలబడ్డాడు. ఆయన ఒక్కడు ప్రపంచానికి నేనన్నాను, నేను కూడా యాక్చువల్గా వద్దులే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు అని ఒక మెసేజ్ పెట్టేద్దాం ఆయనకి, డార్లింగ్ మనం తర్వాత చేద్దాం పోనీ
నేను మెసేజ్ పెట్టేద్దామని ఫోన్ తీసి వంశీకి చెప్పా, డార్లింగ్ ఎందుకు ప్రభాస్ గారు ఆయన ఆ దీనిలో ఉన్నారు, నాకున్నప్పుడు దీనికి కరెక్ట్ కాదు, ఇలాంటి టైంలో నేను కూడా చేయలేను, నేను ఏది తేజుతోనే అట్లా వెళ్ళిపోతాను అన్నా అని అంటే సరే నువ్వు ఆలోచించుకో అన్నారు. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ ఆయనే ప్రభాస్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి డార్లింగ్ నువ్వు చెప్పింది అది బాగుంది, ఇది చాలా బాగుంది, ఇది అదిరిపోయింది అన్నారు. ఈయన ఇంత నమ్ముతున్నాడు ఏంటి అసలు నన్ను అని ఇంత నమ్మినప్పుడు ఇంత నమ్ముతున్నాడు అనుకుని నేను 2 days ఆలోచించి అరే మనం పని చేయలేము అని వెనక్కి అడుగేస్తే ఇక చచ్చిపోయినట్టే, మనం హైదరాబాద్ వచ్చింది వెనక్కి తిరిగి వెళ్ళడానికి కాదు కదా, అందుకని సరే తెలుసుకుందాం, ఇది ఎందుకు తీయలేము చూద్దాం అని చెప్పి ఆ రోజు కాల్ తీసుకుని ఆయనకి చెప్పడం మొదలు పెట్టాను. దాని తర్వాత అలా ఈ రాజ్యసభ ఇలా అయింది. ఈ లోపు యాక్చువల్గా పాపం ఫ్యాన్స్ మీ అందరికీ చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, దానివల్ల ఈ కాంబినేషన్ కరెక్ట్ కాదేమో, ఎలా ఉంటుందో, అసలు ఈ కామెడీ ఎలా చేస్తాడు, ప్రభాస్కి ఒక ఇమేజ్ ఉంది, ఇలాంటివన్నీ చాలా డౌట్లు ఉండేవి అందరికి మీకే కాదు అసలు మా ఇంట్లోనే డౌట్లు ఉంటాయి, నిజంగా నువ్వు ప్రభాస్తో తెస్తావా అని. కానీ నేను నా పెన్ను నా టేబుల్ కూర్చొని నేను ఒంటరిగా కూర్చొని అలా దాని వైపు చూస్తూ ఎందుకు రాయలేం, ఇలాగే కూర్చొని రాసిన వాళ్ళు చాలా అద్భుతాలు చేశారు, ఎందుకు అవ్వదు అని కూర్చొని రాయటం మొదలు పెట్టాను. అదే ఇవాళ రాజ్యసభ అయింది. నేను అంటే ఈరోజు చాలా ఎమోషనల్ డే, ఎందుకంటే అందరూ ప్రభాస్ గారిని మారుతితో అవసరం ఈ టైంలో అది ఇది నేను చాలా అడుగుతూ ఉండేవాళ్ళు, కానీ ఆయన మీరెవ్వరూ చూడండి, నేను తనలో ఒకటి చూశాను మీరు వదిలేసాను అనేవాడు. అంటే ఆయన ఇవాళ ఇది టీజర్ లాంచ్ అవుతుంటే రాత్రి 2 o'clock ఫోన్ చేసి ఒక 1/2 hour మాట్లాడాడు. ఆయన ఫోన్ చేసి డార్లింగ్ ఇది డార్లింగ్ అను చూసాడు డార్లింగ్ ఇలా అని ఏంటి మీ మీమ్స్ అన్ని ప్రతి ఒక్కటి షేర్ చేశాను ఆయనకి. మీరు ఒకసారి ఆయన క్యాప్ పెట్టుకుని వెళ్తే రెబల్ గాడ్ పొద్దున్నే లగ్నంగానే రెబల్ గాడ్ని చూపించారు, చాలా థ్యాంక్స్ అని ఎవరో పెడితే ఆ లుక్ ఆయనకి షేర్ చేసి చూపించాను. ఎందుకంటే మీ ప్రతి ఒక్కటి నాకు ఎస్కేని చూపించి వస్తుంది, ఎస్కేన్ దగ్గర నుంచి నాకు వస్తుంది, నేను ఆయన చూపిస్తా. ఇది ఒక ప్రాసెస్ అనమాట మాది. నిజంగా మీ అభిమానం మీ ప్రేమ ఆయన గుండెలు నిండి నింపేసుకున్నారు. కానీ ఎంత ప్రేమ అంటే మీరు అనుకుంటున్నారు మీరు పిచ్చిగా ప్రేమిస్తున్నారని, కానీ మీకంటే 1000 times ఎక్కువ ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని. ఆయన కనపట్లేదని ఏదో చిన్న డిసప్పాయింట్ ఉండొచ్చు, కానీ మీకు బెస్ట్ అవ్వడం కోసం రాత్రి పగలు ఎంత తాపత్రయపడతాడో నేను కళ్ళారా చూస్తున్నాను. ఆయన ఏది లెక్క చేయరు అసలు, అంటే ఆయన హెల్త్ అని కానీ ఇది కానీ రాత్రి 2ంటికి 3ంటికి వాయిస్ మెసేజ్లు, డార్లింగ్ ఇది ఓకేనా, ఇది బాగుందా, ఏంటి ఇంత పిచ్చి ఏంటి అనుకుంటాను నేను. మంచి సినిమా వాళ్ళు నా అభిమానులు మామూలు అభిమానులు కాదు డార్లింగ్, వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు డార్లింగ్ అంటాడు ఆయన. అలాంటి అభిమానుల కోసం యాక్చువల్గా మేమిద్దరం కలిసి ఒకటే అనుకున్నాం, డార్లింగ్ వింటేజ్ డార్లింగ్ చూపిద్దాం ఒకసారి. మీ టైమింగ్ ఒకటి ఉంటుంది, ఆ టైమింగ్ని మళ్ళీ ఒకసారి బుజ్జిగాని మళ్ళీ టచ్ చేద్దాం. మళ్ళీ ఒకసారి పాన్ ఇండియా బుజ్జిగాడు ఎలా ఉంటాడో రాద్దాం, అలాంటి తీసుకెళ్దాం, ఈ జానర్ ఎంచుకుందాం అని చెప్పి అలా చాలా అంటే హీరోయిన్స్ లేక డ్రైగా ఉన్న ఆయన లైఫ్కి యాక్చువల్గా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఇద్దరిని పెడదాం. ఆయన యాక్చువల్గా సరదాగా డార్లింగ్ ఒక ఇద్దరిని పెట్టగలవా అన్నారు. అంటే ఆయన సలార్లో యాక్చువల్గా ఎవరు లేరు, ఉన్న అమ్మాయి కూడా ఎప్పుడో వస్తుంది, నెక్స్ట్ కలికి కూడా సరదాగా ఎప్పుడో ఒకళ్ళు వచ్చినా వెళ్ళిపోద్ది అదొక వాళ్ళు. నా లైఫ్ అంతా ఆది పురుషు వస్తేనే సీతాదేవి ఆవిడెక్కడే ఉంది, కానీ నా దగ్గర నా ఇంట్లో ఎవరు లేరు డార్లింగ్, ఒక ఇద్దరిని పెట్టగలవన్నది. ఆయన అన్న మాటకి నేను పైనుంచి కింద చూసే డార్లింగ్ మీ రేంజ్కి ముగ్గురిని పెడతాను. అలా యాక్చువల్గా ముగ్గురిని తీసుకెళ్ళి ఒక హర్రర్ కొంపలో పెట్టి రొమాంటిక్ ఫ్యాంటసీ నేను చెప్తున్నాను, నేను ప్రామిస్ చేస్తున్నా ఈరోజు ఇది జస్ట్ టీజర్. వరల్డ్ ఎలా ఉంటుందో మీకు జస్ట్ చూపించామంటే
ట్రైలర్ సినిమా యూ కాంట్ ఇమాజిన్, ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే నేను యాక్చువల్గా యాజ్ ఎ ఆర్టిస్ట్గా ఇందాకడ ఒక థియేటర్కి కట్అవుట్ పెట్టారు. అదే థియేటర్ దగ్గర చిరంజీవి గారి యాక్చువల్గా బ్యానర్స్ కట్టేవాడు నేను, పెయింటింగ్స్ రాసి. అంటే నేను ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా, రోడ్డు మీద బొమ్మలు వేసుకునే దగ్గర నుంచి వచ్చా. నా ఆర్ట్ని 2D యానిమేషన్ చేశా, 3D యానిమేషన్కి వెళ్ళా. అలా చివరికి యాక్చువల్గా ఒక హాలీవుడ్ కంపెనీతో వర్క్ చేసే స్థాయికి వచ్చాను ఈ సినిమాతో. నేను అందుకని చెప్తాను, యాక్చువల్గా మీరు ఎవరు దయచేసి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఎవరు హార్డ్ వర్క్ చేయండి, డెఫినెట్గా వన్ డే మీది అవుతుంది. ఈ రోజు నాది, తర్వాత రోజు మీది. అంతేగాని నేను ఏదో సాధించేసానని కాదు, నేను ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను మీకు అంతే. నిజంగా ఫ్యాన్స్ అందరూ, నేను ఎప్పుడు కూడా నా గురించి రివ్యూస్ చదువుకోవడం కానీ పేరు, నా ఫేస్ని కట్ చేసి యాక్చువల్గా వీడియోస్లో పెట్టి నాలో లేని హీరోయిజం మీరు చూపిస్తారు. నిజంగా దానికి మీకు ఏమిచ్చినా నేను చెప్పలేను. ఎందుకంటే నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అందరూ కూడా, మా వైఫ్ అందరూ, మా పిల్లలు న్యూస్ చూసి వాళ్ళ ఆనందం నేను మాటల్లో చెప్పలేను. రోజు మీరు ఇస్తున్న ఎనర్జీ, ఈ ఎనర్జీతో ఈ సినిమా ఇంకా బాగా తీస్తాను. ఇంకొంచెం బ్యాలెన్స్ ఉంది, బాగా తీస్తానంటే ఇంకా చాలా తీయలేమని కంగారు పడద్దు. ఆయన వర్క్ ఉంది, నెక్స్ట్ అట్లాగే సాంగ్స్ ఉన్నాయి. ఒకటైంది కదా, కొంచెం ఆగండి, మీరు అడుగుతుంటే కంగారు వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ వదలాలో అవి వదులుతూ మీకు ఇదే రేంజ్ క్వాలిటీ కంటెంట్ ఇవ్వడం కోసమే కష్టపడుతున్నాం, టైం తీసుకున్నాం. దయచేసి అర్థం చేసుకోండి సార్. ఐ హోప్ నేషనల్ మీడియా యూ లైక్ ద టీజర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్ ఎంకరేజ్ మీ సార్, ప్లీజ్ సపోర్ట్ us సార్. యూ ఆర్ కమింగ్ సచ్ ఎ లాంగ్ వే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. నేను మీకు మాటిస్తున్నాను, మంచి సినిమా ఇస్తున్నాను. మంచి సినిమా అంటే మీరు కోరుకునే ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో ప్రతి క్షణం ఆయన్ని అడ్మైర్ అయ్యి చూస్తారు. ఎందుకంటే నేను ఎంత తీసేసాను సినిమా, ఇప్పుడు దాంట్లోంచి క్రిస్పీగా మీకు బెస్ట్ అయిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నా టెక్నీషియన్స్ గురించి అందరికీ బాగా చెప్పాలి ఎట్లాగో, ఎందుకంటే ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సినిమా, ఈ స్టేజ్ ఇలా ఫినిషింగ్ ఇలా రావడం మెయిన్ కారణం ప్రభాస్ గారి తర్వాత ఓన్లీ 1 person విశ్వ గారు. ఎందుకంటే విశ్వ గారు ఈ కాంబినేషన్ ని ఎవ్వరూ నమ్మల, ఆయన నమ్మారు. ఆయన ఒకటే అన్నారు, సార్ బెస్ట్ సినిమా ఇద్దాం, మీరు ఏం కావాలంటే అది చేయండి. ఇప్పటికీ మేము అనుకున్న బడ్జెట్ దాటి ఎట్టెళ్తున్నా సరే ఆయన అస్సలు 1 day కూడా మమ్మల్ని డిస్కరేజ్ చేయకుండా మీకు బెస్ట్ సినిమా ఇవ్వడం కోసం కష్టపడుతున్నారు. డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద రేంజ్కి వెళ్తుంది, అది మాకు తెలుసు. ఏం జరుగుతుందో మేము చూస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మా డిఓపి కార్తిక్కి, అట్లాగే మా రాజీవన్ సార్కి, మా ఫ్రెండ్ ఎస్కేఎన్కి, నా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్ని, అట్లాగే మా సోషల్ మీడియా ఫ్రెండ్స్కి, శ్యామ్కి, సుజిత్కి, ఇట్లా ప్రతి ఒక్కరికి, మా మీడియా ఫ్రెండ్స్, వంశీ కాక అందరికీ కూడా చాలా థ్యాంక్స్. అట్లాగే ఇక్కడికి వచ్చిన తెలుగు మీడియా మూర్తి గారికి, నెక్స్ట్ నిశాంత్ గారు, అందరూ ఇట్లా జీవి గారు, ప్రతి ఒక్కరు, సురేష్ కొండరెడ్డి, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బై. Actually, before he used to do all comedy films only. It's one kind of, he has some different timing in comedy. I just want to show that comedy to the pan India. That's what I did. Thank you. And you wanted to bring out that avatar of Exactly. You can feel and you can enjoy. We're loving it. Whatever we've seen on that. This teaser, you'll enjoy a lot. I'm telling you. I'm sure. So that's why we're saying, the vintage Prabhas Garu is back.